హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రి నమః. చూస్తున్నారు కదా, నేను సేమియా చేయబోతున్నాను. ఇవాళ మా చిన్న మనవడి పుట్టినరోజు, అందుకనే సేమియా ప్రిపేర్ చేస్తున్నాను. అందరూ చూసిన వాళ్ళందరూ ఒక హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి. మా చిన్న మనవడి పేరు శ్రీహాస్ శర్మ. నేను గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకున్నానండి సేమియా వేయించుకోవడానికి. నేను నా స్టైల్లో నేను ఇంట్లో ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను. సింపుల్గా, ఏం పెద్ద ఇది వేయాలి అది వేయాలని కాకుండా రెగ్యులర్ కొంచెం ఎక్కువ నెయ్యి అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను. అవి కొంచెం కొంచెం వేసి మాడినట్టు వేయిస్తే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుందండి. అందుకని నెయ్యి మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇదిగోండి, దాంట్లోనే సేమియా పోసుకుంటున్నాను వేయించుకోవటానికి. ఇదిగోండి, సేమియాలోకి అవసరమైన కాజు, బాదం, ఎండు కొబ్బరి, ఇవి డ్రై ఫ్రూట్స్, ఖర్జూరా కూడా కొన్ని వేస్తున్నా, కొన్ని కిస్మిస్లు కూడా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ ఇవి కొంచెం వేగినాక అవి వేద్దాము. నెయ్యి ఎక్కువ ఎందుకంటే మాడకుండా వేగుతాయి, లేకపోతే కొంచెం కొంచెం వేస్తే ఇవి మాడిపోతాయి. సేమియా వేసి కొద్దిసేపు అయిందండి, కొద్దిగా అట్లా వేగనట్టు వేగినాయి. ఇప్పుడు నేను చూడండి, ఇవి ఒక్క ఇలాచీ తప్పితే, ఇలాచీ, ఖర్జూరా ఇవి ఏంటంటే ఇట్లా ఉబ్బినట్టు అవుతాయి, తర్వాత వేస్తాను నెయ్యిలో. అయితే ఇవి మాత్రం ఎండు కొబ్బరి, కాజు, బాదం అన్నీ వేస్తున్నా అండి. అన్నీ వేసేసి వీటితో పాటు వేయించుకుంటే మళ్ళీ సపరేట్గా వేయించుకోకుండా సరిపోతాయి. ఇవి వేగినాయండి. ఫస్ట్ అయితే వాటర్ అడిగినంత పోసి మంచిగా అవి ఉడికేదాకా చక్కగా ఉడికించుకుందామండి. మొదలే పాలు పోస్తే ఒక్కోసారి విరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎన్ని పాలు పోసినా సరిపోవు. మనం ఇళ్లల్లో చేసుకున్నప్పుడు ఇట్లా ఫస్ట్ వాటర్ పోసి కొంచెం 3 వంతుల దాకా ఉడకనిస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి, చూశారు కదా, ఇట్లా చక్కగా ఉడికింది. ఈ స్టేజ్లో నేను పాలు పోసుకుంటున్నాను. ఎందుకంటే ఉడికిన తర్వాత పోస్తేనే మళ్ళీ పాయసం గట్టిపడకుండా ఉంటుంది. మనకి ఎన్ని అవసరమో అన్ని పాలు, నేను దాదాపు ఈ లోటా చూసారు కదా, ఇది 1/2 లీటరు కన్నా కొద్దిగా ఎక్కువే పడుతుంది. అన్ని పాలు పోసుకున్నాను. ఒక్కసారి పొంగు రాగానే షుగర్ వేసుకుందాం. అప్పుడు ఎట్లాగూ సేమియా ఉడికిపోయింది కాబట్టి. ఈ స్టేజ్లో ఇవి వేస్తున్నానండి, ఖర్జూరాన్ని, ఇలాచి, కిస్మిస్లు కొన్ని అన్నీ వేసేసాను. ఇదిగోండి, ఇవి పాలు పొంగినాయి, ఉడుకుతుంది పాలల్లో కూడా. ఇట్లా చేసుకుంటే ఫస్ట్ వాటర్తో ఉడికించి తర్వాత పాలు పోస్తే చక్కగా గట్టిపడకుండా ఎంతసేపు అయినా అట్లనే ఉంటుందండి. ఎందుకంటే దానికి కావాల్సిన వాటర్ని అది పీల్ చేసుకుంది కాబట్టి. ఇప్పుడు తగినంత షుగర్ పోస్తున్నానండి. సుమారుగా మన స్వీట్కి తగ్గట్టు పోస్తున్నాను. ఇది సరిపోతుంది అనిపించింది నాకు, ఎందుకంటే నా ఎస్టిమేషన్ తప్పు కాదు. నాకు వంటలు చేయడంలో చాలా ఏళ్ళ అనుభవం ఉంది. ఇంట్లోనే చేశాను అనుకోండి, బట్ చెప్తున్నా, ఆ రోజు చేస్తాం కదా అలవాటు. అందుట్లో మేము మడి వంటలు చేస్తాము, టేస్ట్ చూడకుండా చేయాలి దేవుడికి, అందుకని అట్లా మాకు అలవాటైపోయింది. ఇంకా అంతేనండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవ్వరు ఒక్క లైక్ కూడా వేయట్లేదు. నాకైతే ఎప్పుడెప్పుడు ఆపేద్దామా అని విసుగొస్తుంది, కానీ ఏదో మొదలుపెట్టిన దానికి అట్లా ఓపిక్గా అప్పుడోటి చేసి పెడుతున్నాను. లేకుంటే రోజు ఒకటి, డే బై డే ఒకటి అట్లా పెట్టేదాన్ని. ఎందుకంటే మనకి ఎవరన్నా ప్రోత్సాహం ఇస్తుంటే చేయటం వేరు, ఊరికే ఏ ప్రోత్సాహం లేకున్నా దాన్ని పట్టుకొని వెళ్ళాడటం వేరు. పంచదార కరిగితే చాలండి, ఎందుకంటే దీంట్లో మొత్తం అన్నీ వేసాం, ఉడికిపోయింది. అందుకని కేవలం పంచదార కరగటానికే మనం టైం తీసుకుంటాము. ఓకే అండి, పూర్తిగా చూడండి, నాకు ఒక లైక్, కామెంటు వేయండి.
ధన్యవాదాలు.